యేసుక్రీస్తు నీకు రక్త సంబంధి, నీకు సమీప బంధువు అయిన ఆయన చిందించిన రక్తమే నిన్ను విమోచించింది. ఇప్పుడు ఆ స్వాస్థానికి నువ్వు సమీపంగా ఉన్నావు, 6 అడుగుల దూరంలో ఉన్నావు. చెప్తాను నెక్స్ట్ వీక్లో. ఎంత దూరంలో ఉన్నావు నువ్వు? 6 అడుగుల దూరంలో ఉన్నావు నువ్వు. ఎస్, నీ స్వాస్థానికి 6 అడుగు దూరములా, నీ థియోఫనీకి, నీ వాక్య శరీరానికి 6 అడుగుల దూరంలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు రోజు రోజు నువ్వు దానికి దగ్గరగా నడుస్తున్నావు. అంటే రోజు రోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దానికి దగ్గర అవుతా ఉన్నావు. ఒకరోజు ఏమవుతుంది? ఆ స్వాస్థానికి నువ్వు దగ్గరగా నడుస్తూ ఆ స్వాస్థంలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఇక ఆ స్వాస్థం నీలోనికి వచ్చేస్తుంది. అప్పుడు పక్షిరాజు రెక్కలతో పైకి ఎగిరిపోతావు నువ్వు. ఇక యేసు యొక్క విమోచన కార్యం పూర్తి అయిపోయింది. యేసు యొక్క విమోచన పథకం పూర్తిగా అమలు చేయబడ్డదిగా. ఇప్పుడు జరుగుతుంది, పూర్తిగా అమలు చేయబడేది ఆ రోజున. అదే మన విమోచన దినమున, అదే మనం పైకి ఎగిరిపోయే దినమున, అదే మన మన యొక్క స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకున్న రోజున. దానికి ఇప్పుడు మనం సమీపంలో ఉన్నాం. ఇప్పుడు మనం చాలా దగ్గరలో ఉన్నాం. మనం రోజును ప్రార్థన చేయుట, రోజును బైబిల్ చదువుట, రోజును వర్తమానాలు ధ్యానించుట, రోజును దేవునితో సావాసం చేయుట, రోజును క్రీస్తు కోసం జీవించుట, రోజును వాక్యానుసరమైన క్రియలు చేయుట, రోజు నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు నీ వాక్యానుసరంగా ఉండుట, నీ వస్త్రధారణ వాక్యానుసరంగా ఉండుట, నీ లక్ష్యాలు వాక్యానుసరంగా ఉండుట. ఇవన్నీ ఏం చేస్తానే? దానికి సమీపంగా నడుస్తున్నావు. రోజు రోజు దానికి దగ్గర అవుతా ఉన్నావు. ఒక్క ఆదివారం వచ్చి 2 గంటలు ఇక్కడ కూర్చొని పోతే అయ్యేది కాదు ఇది. నో సార్, మిగతా సమయం అంతా రెస్టారెంట్లో గడపడాలు, మిగతా సమయం అంతా బంధువుల ఇంట్లోకి వెళ్ళి గడపడాలు, పండుగలకు బంధువుల ఇంటికి పోవడాలు, ఎప్పుడో ఒకసారి వీలు కొన్నప్పుడు చర్చికి వచ్చేడాలు. అది కాదు. ఎవ్రీడే క్లోజర్ వాక్ విత్ గాడ్. ప్రతిరోజు దేవునితో సమీపంగా నడవడం, దగ్గరగా నడవడం. అలా నడుస్తే ఏమైతుంది పాస్టర్ గారు? నీ స్వాస్థ్యములోనికి నువ్వు ఒకరోజు వెళ్ళబోతున్నాను. ఇక ఆ స్వాస్థ్యానికి నువ్వు రోజు రోజు దగ్గర అవుతా ఉన్నావు. ఆ స్వాస్థ్యానికి రోజు రోజు నువ్వు దగ్గర అవుతా ఉన్నావు. ఆ స్వాస్థ్యంలోకి వెళ్ళబోతున్నావు నువ్వు. ఇక ఆ స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. దేనికోసమైతే ఆయన రక్తము కార్చాడో దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఈ రోజున. పాస్టర్ గారు, ఆ స్వాస్థ్యం నాకున్న రుజువేంటి? పరిశుద్ధాత్మ బాప్తిజమము సంచకరువుగా నీకు ఇవ్వబడింది. ఇంగ్లీష్లో చూడండి, సంచకరువు అంటే అర్థము భయానా అని అర్థం. అక్కడ అది నీకున్నదనుడుకు భయానగా ఇవ్వబడింది పరిశుద్ధాత్మ బాప్సం. వండర్ఫుల్, అద్భుతం, బ్యూటిఫుల్, అద్భుతమైన వర్తమానం ఇది. నాకైతే ఈ వాక్యం వింటా ఉంటే, నేను చెప్తాను అనుకుంటానా మీరు? నేను చెప్పట్లే, వింటానా నేను. నిజం నేను చెప్పేది. ఇక్కడ నేను వింటానా. నేనేమి ఇక్కడ మొత్తం నా స్పీచ్ని అంతా రాసుకొని వచ్చి ఇక్కడ బోధిస్తలేను నేను. అవునా కాదా? నేను నా స్పీచ్ని అంతా రాసుకొని వచ్చి ఏమైనా బోధిస్తానా? జస్ట్ కొటేషన్ చదువుతున్నాను అంతే, ప్రాఫిట్ది. కానీ మాట్లాడుతున్నవాడు ఎవరు? పరిశుద్ధ ఆత్ముడు. దాన్ని నేను కూడా వింటూ ఆనందిస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికైనా దేవునికి సమీపంగా ఉండి, దగ్గరగా ఉండి దేవునితో నడవండి. ఆ రోజు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు, ఎందుకు 7వ వాడని రాయబడ్డది చెప్పానుగా ఒకసారి మీకు. 7వ సంకాలంలోనే ఒక వధువు ఉందన్నమాట. ఆ వధువుకి ఛాయా ముంగుర్తే హానోకు అక్కడ. అందుకే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు దేవునితో ఏకీభవించి దేవునితో కలిసి నడిచినట్టుగా ఇప్పుడు కూడా ఒక వధువు యేసుక్రీస్తుతో, వాక్యముతో, ఈ వర్తమానముతో ఏకీభవించి ఆయనతో ఒకటై, ఆయనతో ఐక్యత పొందుకొని, ఈ వాక్యముతో ఐక్యత పొందుకొని ఇప్పుడు నడుస్తాడన్నాడు ప్రవక్త. అదే చేస్తున్నాం మనం. అలా నడవడం వల్ల ఏం జరుగుతుంది? నువ్వు నీ స్వాస్థానికి రోజు రోజు సమీపం అవుతున్నావు, రోజు రోజు దగ్గర అవుతున్నావు. అదే నీ విమోచన దినము, అదే నీ ర్యాప్చర్ డే, అదే నీ విమోచన దినం, అదే నీ ఎత్తబడే దినం. అది హల్లెలూయా. దానికి నువ్వు దగ్గర అవుతా ఉన్నావు. ఆ రోజు ఏం జరుగుతుంది పాస్టర్ గారు? నీ స్వాస్థాన్ని పూర్తిగా నువ్వు పొందేసుకొని
అప్పుడు దగ్గర అవడం కాదు, పొందుకొని ఇక్కడ నుండి పక్షిరాజు రెక్కలతో ఎగిరిపోబోతున్నావు నువ్వు ఇక. దట్స్ ద టైం. ఇప్పుడు అదే సమయం అయి ఉన్నది. డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. వర్తమానంను చదవండి, బైబిల్ చదవండి, ప్రవక్త చెప్పిన వర్తమానాలు వినండి, పాస్టర్ గారు నేను చెప్పే వర్తమానం వినండి, సమయాన్ని చేసుకోనండి, ప్రార్థన చేయండి, దేవునితో ప్రార్థనలో ఉండండి, దేవునితో సమావేశం పెట్టుకోండి ప్రతిరోజు. ప్రార్థన అంటే ఏంటిది? దేవునితో సమావేశం, కాన్ఫరెన్స్ విత్ గాడ్. దేవుని అడగకుండా ఏది చేయకండి. ఆయనను సంప్రదించి అది వాక్యములో ఉందా లేదో గమనించి అది వాక్యానుసరమైతేనే దాన్ని నిర్ణయం తీసుకోనండి, లేకపోతే దాన్ని విడిచిపెట్టేయండి. ఏది తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. దేవుని సంప్రదించకుండా ఏది తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ప్రవక్త చెప్పాడు. దేవుని సంప్రదించాలి ప్రార్థన ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా. నువ్వు దేవుని సంప్రదించి అప్పుడు అది వాక్యానుసరమైతే అప్పుడు దాన్ని నువ్వు ఆ నిర్ణయాన్ని ఆమోదించి అప్పుడు జీవించడం మొదలుపెట్టి ఆయనకు ప్రతిరోజు దేవునికి సమీపంగా జీవించండి. ప్రవక్త అంటాడు, అపవాది ఒక విశ్వాసిని చూసినప్పుడు ఎప్పుడు గలిబిలి చెందుతాడంటే, అతను దేవునికి ఎంత సమీపంగా జీవిస్తున్నాడో చూసినప్పుడు ఇప్పుడు ఆ విశ్వాసిని ఏం చెయ్యాలో వాడికి అర్థం కాక గలిబిలి చెందుతాడట, గందరగోళం చెందుతాడట. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ విశ్వాసి దేవునికి అంత సమీపంలో ఉన్నాడు, దేవునికి అంత దగ్గరలో ఉన్నాడు, దేవునితో అంత ఐక్యతలో ఉన్నాడు, దేవునితో అతను అంత ఏకత్వంలో ఉన్నాడు. ఆ సావాసం, ఆ ఏకత్వం ఉన్నది అతనికి. ఇక అపవాదికి అర్థం కాదు, ఏం చేద్దాం రా ఈ వ్యక్తిని, అసలు ఈమెను ఏం చేయాలరా అనే కన్ఫ్యూజన్లో పడతాడట వాడు. గలిబిలి చదువుతాడు అన్నాడు ప్రవక్త.